దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం ఇది కరెక్ట్ టైమేనా? అలానే అందరూ దుబాయ్ రియల్ ఎస్టేట్ అనేది ఒక బబుల్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? సో ఇది మీకు అర్థం కావాలంటే దుబాయ్ పాపులేషన్ అండ్ దుబాయ్ రియల్ ఎస్టేట్ సప్లై అండ్ డిమాండ్ అనేది అర్థం కావాలి. మనం దుబాయ్లో యావరేజ్గా రెసిడెన్సీ అప్లై చేసే వాళ్ళని చూసుకుంటే అకార్డింగ్ టు ద ఇమిగ్రేషన్ డేటా పర్ డే వచ్చేసి యావరేజ్గా 1000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. అంటే మంత్లీ ఒక 30,000, సంవత్సరానికి 3,60,000 మంది అనమాట. మనం యావరేజ్ ఒక 4 మెంబర్స్, బికాస్ ఫ్యామిలీకి 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి డివైడెడ్ బై 4 చూసుకున్నట్టయితే దగ్గర 90,000 మంది. సో సంవత్సరానికి యావరేజ్గా 90,000 మందికి ఇల్లు అనేది అవసరం. సో ఇది 2024 డేటా అండి. 2024లో మనకి 90,000 అవసరం ఉంటే హ్యాండ్ ఓవర్ అయింది మాత్రం 41,000 చేంజ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దగ్గర ఒక 30,000 షార్టేజ్ అయితే ఉంది. ఈ షార్టేజ్ లో కూడా నేను చెప్పింది ఓవరాల్ గా హైరైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, టౌన్ హౌసెస్ కావచ్చు, విల్లాస్ కావచ్చు. ఇందులో టౌన్ హౌసెస్ అండ్ విల్లాస్ వచ్చేసి 2024లో అప్రాక్సిమేట్లీ 6,900 మాత్రమే హ్యాండ్ ఓవర్ అయ్యాయి. సో మనకి హైరైజ్ తో చూసుకుంటే టౌన్ హౌసెస్ అండ్ విల్లాస్ కి ఇంకా డిమాండ్ ఉంది. బికాజ్ ఇక్కడికి వచ్చే వాళ్ళలో చాలా మంది యూరోపియన్స్, దే లైక్ దిస్ కమ్యూనిటీ, దే లైక్ దిస్ టౌన్ హౌస్ వైబ్స్ అండ్ విల్లా వైబ్స్ వేర్ దే హ్యావ్ ఎ నియరెస్ట్ హాస్పిటల్ అవైలబుల్, స్కూల్ అవైలబుల్, మన కమ్యూనిటీలోనే అన్ని అవైలబుల్ గా ఉండాలి అని అనుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి టౌన్ హౌస్ కానీ విల్లా కానీ తీసుకుంటే వీఆర్ గెటింగ్ దిస్ ల్యాండ్ షేర్, అన్డివైడెడ్ షేర్ అంటాం కదా అది. సో ప్రాపర్టీ అప్రిషియేట్ అవ్వడంతో పాటు మనకి ల్యాండ్ కూడా అప్రిషియేట్ అవుతుంది. సో దుబాయ్లో దీన్ని బట్టి మీరు చూస్తే మనకి డిమాండ్ వర్సెస్ సప్లై. సో దుబాయ్ స్టిల్ అండర్ సప్లై. అందులో అపార్ట్మెంట్స్ తో పాటు టౌన్ హౌసెస్ అండ్ విల్లాస్ ఇంకా అండర్ సప్లై ఉన్నాయి. సో డెఫినెట్లీ దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దుబాయ్. దీంతో పాటు మనకి రెసిడెన్షియల్ రెంటల్ వచ్చేసి ఇయర్లీ 8% ఉంది. అండ్ కమర్షియల్ రీటైల్స్ కానీ షాప్స్ కానీ 14 to 15% ఉన్నాయి. అది కూడా మనకి ఇన్కమ్ మీద ట్యాక్స్ ఏం లేదు కాబట్టి ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు అవర్ పాకెట్. మనం ప్రపంచంలో ఏ సిటీలో చూసుకున్నా మనకి 8% రెంటల్ ఆన్ రెసిడెన్షియల్ అండ్ 14% యావరేజ్ ఆన్ కమర్షియల్ ఎక్కడా లేదు. దీంతో పాటు మనకి పెద్ద డెవలపర్స్, ప్రామినెంట్ డెవలపర్స్ వచ్చేసి క్యాపిటల్ అప్రిషియేషన్ ఇయర్లీ 40% చూపిస్తున్నారు అకార్డింగ్ టు ద DXB ఇంటరాక్ట్ డేటా. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. బట్ వర్స్ట్ కేస్ సినారియోలో మనం చూసుకున్నా కానీ 25 to 30% క్యాపిటల్ అప్రిషియేషన్ తీసుకున్నా కానీ దిస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ సిటీ, హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ సెకండరీలో మనకి ఏంటంటే వెన్ యూ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద మార్కెట్, సెకండరీలో బయర్స్ చాలా ఈజీగా దొరుకుతారు. బికాస్ దుబాయ్లో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ దే ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లెట్ ఇట్ బి కెనడా, లెట్ ఇట్ బి ఇండియా, లెట్ ఇట్ బి US, UK, and many more reasons why people actually consider investing in Dubai real estate. And for many more details, if you want to know, that inbox me on my Limazon Realtors channel, and or else just give me a text on the WhatsApp number given below.